మైసెల్ఫ్ డాక్టర్ ప్రమీల. నేను హోమియో డాక్టర్ని. నేను ఈరోజు చాలా మందిలో కనబడుతున్న ప్రాబ్లం వచ్చేసి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇదివరతో పోలిస్తే ఈ మధ్యన చాలా మందిలో కనపడడానికి కారణము, ఎందుకు వస్తున్నాయి, వాటిని తగ్గించుకునే పరిష్కారం, శాశ్వత పరిష్కారం గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ వివరిస్తాను. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన శరీరంలో బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, అదర్ ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొని మన బాడీని, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే వ్యవస్థ ఏదైతే ఉందో, రక్షక కవచం, దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటారు. అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఆటో ఇమ్యూన్ వ్యవస్థలో ఏమవుతుందంటే, ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక. ఇక్కడ ఏమవుతుంది, చాలా డేంజరస్ ఫినామినా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అని అంటే, మన శరీరంలో యాక్చువల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఏం చేస్తుంది, మన బాడీని అదర్ ఫంగై, బ్యాక్టీరియా, వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన ప్లేస్లో మన బాడీలోనే హెల్దీ సెల్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హెల్దీ సెల్స్ని శత్రు కణాలుగా పరిగణించి పోరాటం ఎప్పుడైతే చేస్తుందో, అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన చెట్టు మీద, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కూర్చున్న చెట్టు మీద కొమ్మల్ని మనమే నరుక్కోవడం అన్నట్టు. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఈ మధ్యన వచ్చిన లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్, స్లాక్ ఆఫ్ స్లీప్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఫ్రీక్వెంట్గా యూజెస్ ఆఫ్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే ధోరణిలో ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనము ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ 60 to 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మనకి వెరీ కామన్గా మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి సోరియాసిస్, ఎస్ఎల్ఈ, తెల్ల మచ్చలు, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇవి చాలా మందిలో మనము వెరీ కామన్గా చూస్తున్నాము. అయితే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదర్ సిస్టమ్స్లో ఏం జరుగుతుంది, అదర్ సిస్టమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని అంటే, రూట్ కాజ్ని పరిగణలోనికి తీసుకోకపోవడం. ఒకసారి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చినప్పుడు రూట్ కాజ్ని పరిగణలోనికి తీసుకోకుండా ఓన్లీ రిలీఫ్ ఓరియంటెడ్గా స్టీరాయిడ్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు లైఫ్ టైంకి ఈ ప్రాబ్లంతోనే సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రూట్ కాజ్ని పరిగణలోనికి తీసుకొని శాశ్వత పరిష్కారం గురించి వెతికే ధోరణిలో ఒక స్పెషల్ రీసెర్చ్లో మెడిసిన్ ఇస్తే తప్ప ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ గురించి ఫ్రీ కాలేము. సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడంలో నాకు స్పెషల్ రీసెర్చ్ ఉంది. అది ఎలా అంటే, ఫస్ట్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం వచ్చేసి అందరూ ఏమంటారు, స్ట్రెస్ ఈజ్ ది మెయిన్ కాజ్ అని అంటారు. అయితే స్ట్రెస్ అనేది చాలామందికి కొద్ది గొప్ప నవడేస్ లైఫ్లో అందరికీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది. కానీ అందరికీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదు. వెరీ ఫ్యూ పీపుల్లోనే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. అది ఎలాగంటే, ఎవరి లోపలైతే హైపర్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో, రిగ్రెట్ ఫీలింగ్, లో ఫీలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళ లోపల, ఎమోషనల్ షాక్ గురి అయినప్పుడు, కొంతమందికి ఫియర్ ఉండడము, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్లో ఉండడము, చిన్నదాని పెద్దదానికి స్పందించడము, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఇమ్యూనిటీ అనేది లాంగ్ టర్మ్కి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పనిచేసే విధానంలో మార్పు జరుగుతుందో అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశము ఎక్కువ ఉంటుంది. మేము హోమియోపతిలో ఏం చేస్తాను అంటే, నా స్పెషల్ రీసెర్చ్లో ఈ రూట్ కాజ్ని తీసేసే ప్రయత్నంలో కాన్ఫ్లిక్ట్, అంటే మైండ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని, ఎమోషనల్ ట్రామాని తీసేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎమోషనల్ ట్రామాని, కాన్ఫ్లిక్ట్ తీసేయడం జరుగుతుందో అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో కాన్ఫ్లిక్ట్స్ తీసేయడంతో పాటుగా రైట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా ఇవ్వడం అనేది తప్పనిసరి. ఎప్పుడైతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని స్పెషల్ రీసెర్చ్తోన మనము ఈ మైండ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని తీసేస్తూ ఒక రైట్ డైరెక్షన్లో మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఈ లైఫ్ టైంకి సఫర్ అయ్యే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని మనము పర్మనెంట్గా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.